నిర్మల్ జిల్లాలోని బాసర త్రిబుల్ ఐటీ వద్ద పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తించే సుమారు 200 మంది తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ బాసర త్రిబుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద విధులను బహిష్కరించి బైఠాయించారు. 2021 నుండి పెరిగిన వేతనాన్ని ఇవ్వకుండా గత 3 నెలల నుండి వేతనాలను ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టర్లు ఫస్ట్ మ్యాన్ సర్వీసెస్ తో పాటు 3 నెలల క్రితం విధులు చేపట్టిన ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్స్ తమ సమస్యలను పట్టించుకోకుండా హౌస్ కీపింగ్ కార్మికులకు ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. బాసర త్రిబుల్ ఐటీలో 2021 నుంచి ఫస్ట్ మెయిన్ సర్వీస్ కంపెనీ వచ్చినప్పటి నుండి మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. 2021 నుంచి వీడియో డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు వీడియో డబ్బులు కూడా ఇవ్వడం లేదు. అంతేకాకుండా పెరిగిన జీతాలు 3 నెలల నుంచి జనవరి 2025 నుంచి ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు ఇస్తానని చెప్పి మళ్ళీ ఈరోజు పాత డబ్బులు జీతాలే ఇస్తానని చెప్పేసి మళ్ళీ మాట మార్చడం జరిగింది. అందుకే మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని మొదలు సమ్మె కాదు నిరసన తెలుస్తున్నాం. పెరిగిన వీడియో డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. అడిగిన కొద్దిగా ప్రతిసారి ఒక నెలకి ఇస్తామా వచ్చే నెలకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. రెండో విషయం, ఇంతకుముందు 2022లో కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది సమ్మె నోటీసు. మళ్ళీ 23లో కూడా సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. అన్ని సమ్మె నోటీసులు మా దగ్గర రిసీవ్ కాపీలు ఉన్నాయి. అయినా కానీ 21 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు కూడా మా సమస్యలకు పరిష్కారం చేయట్లేదు. కాబట్టి అందువలన ఇవాళ మాకు రోడ్డు మీద వచ్చే పరిస్థితి వచ్చింది. మాకు ఉన్న ఇక్కడ ఇన్ఛార్జ్ గారు మాకు ఏమైనా అడిగితే దాని విషయంలో మాకు ఎటువంటి సంబంధం ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే 2021 నుంచి ఇప్పటి వరకు టెక్నీషియన్ ప్రాబ్లం నడుస్తుందని చెప్పడం జరుగుతుంది. 2001 నుంచి ఇప్పటి వరకు టెక్నీషియన్ ప్రాబ్లం నడుస్తుందా? రెండో విషయం, మాకు ఒత్తిడి పెట్టి మాకు ప్రెషర్ పెట్టి ఏం చేయకపోయినా తప్పుల ప్రచారం చేసి మా మీద నిందలు పెడుతున్నారు. మా మీద ఏదో రిపోర్ట్లు రాసినా పర్వాలేదు, మేము దేనికన్నా సిద్ధం ఉన్నాం, మేము కష్టం చేస్తున్నాం కావచ్చు, ఆ కష్టంకి ఫలితం మాకు ఇవ్వాలా? మేమేం ఎవరి దగ్గర పిచ్చం అడగట్లేదు. కాబట్టి మీకు పోరాడి మా హక్కుని మేము సాధించుకోవాలని మేము ఈ నిరాసనం చేస్తున్నాం. అందువలన ఈ రంజాన్ పండుగ రాకముందు 3 నెలల నుంచి కొత్త విసార్ వచ్చినప్పటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. అయ్యా మాకు ఇట్లాంటి వీడియో డబ్బులు రావాలా, మళ్ళీ పే స్లిప్లు ఇవ్వాలా, కానీ ఇవ్వట్లేదు. ఎంత చెప్పినా మురళీ ఇన్ఛార్జ్ అనే ఇక్కడ ఫస్ట్ మెయిన్ కంపెనీ ఆయన ఉన్నాడు, వీసీ సార్ పేరే చెప్తున్నాడు. అతను ఏమని వీసీ సార్ సైన్ పెట్టకొచ్చిండు, వీసీ సార్ సైన్ పెట్టకొచ్చిండు అని ప్రతిసారి ఇదే మాట చెప్పడం జరుగుతుంది. మళ్ళీ వీసీ సార్కి చెప్తే కూడా సరే నేను పెట్టేస్తా అని వీసీ సార్ చెప్తున్నాడు, కానీ ఇతను వీసీ సార్ దగ్గర ఇతను పోవడం లేదంట. ఇది మాకు నడిచే ప్రాబ్లంలు. ఇప్పుడు రంజాన్ పండుగ వచ్చింది, ఉగాది వచ్చింది. మొన్న కూడా రీసెంట్లీ తురుమలకు దగ్గర ముస్లిం వాళ్ళు ఒక 20 మంది ఉంటారు. వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తా అని హామీ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ తెల్లారి ఇస్తా పైసలు అన్నాక ఇప్పుడు తెల్లారి మళ్ళీ మారిపోయిండు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వలేను, మీకు ఇప్పుడు కొత్త సాలరీ వేస్తా, ఇవాళ ఖచ్చితంగా కొత్త సాలరీ వేస్తా అనుకుంటా. మళ్ళీ సాయంత్రం కాగానే కాదు కొత్త సాలరీ మేము ఇవ్వలేము, పాత సాలరీ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత కొత్త సాలరీ వేపిస్తా అని మాట ఇస్తున్నారు. కానీ కొత్త సాలరీ 2021 నుంచి రాకపోవడం వలన మేము ఇవాళ రోడ్డుకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల కొద్దిగా దయచేసి మాకు అయ్యా వీసీ సార్ గారు కొద్దిగా దయచేసి మాకు ఖచ్చితంగా వీడియో డబ్బులు అలా పే స్లిప్లు ఖచ్చితంగా ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు 2021 నుండి 2021 నుండి పెరిగిందా మీకు చాలా?